హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మనందరికీ ఎంతో ఇష్టమైన కేఎఫ్సీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. చూస్తున్నారు కదండి, అస్సలు అచ్చం బయట కొన్నట్టే ఉంటుందండి. టేస్ట్ అయినా కలర్ అయినా అస్సలు ఏమాత్రం తగ్గిపోదండి. ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా కేఎఫ్సీని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం. వీడియో అయితే చివరి వరకు చూడండి. ముందుగా దీనికోసం హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకోనండి. ఇలాంటి లెగ్ పీసెస్ కానీ పెద్ద ముక్కలుగా కొట్టించుకున్న పీసెస్ అయితే ఈ రెసిపీకి బాగుంటుందన్నమాట. ఈ విధంగా చికెన్ తీసుకున్న తర్వాత 2 టైమ్స్ వాష్ చేసి పెట్టుకున్నానండి. ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్టు, అలాగే కారం, హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటే బాగుంటుందండి టేస్ట్ వచ్చేసి. ఇందులోని హాఫ్ టేబుల్ స్పూన్ సోయా సాస్ అండి, హాఫ్ టేబుల్ స్పూన్ వెనిగర్. వెనిగర్ లేకపోతే మనం హాఫ్ నిమ్మ చెక్క అయినా వేసుకోవచ్చు అనమాట ఈ ప్లేస్లో. వీటన్నింటిని వేసుకుని ముక్కలకు పట్టేట్టు బాగా చక్కగా కలుపుకోవాలండి. ఒక 5 మినిట్స్ అనేది మనం బాగా చక్కగా కలుపుకోవాలన్నమాట. ఉప్పు కారం అనేది ముక్కలకు బాగా పట్టేట్టు ఈ విధంగా చక్కగా ముక్కలకు బాగా పట్టించాలన్నమాట. ఈ విధంగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ అనేది మనం పక్కన పెట్టేసుకుందాం. మీకు వీలుంటే కనుక ముందు రోజు నైటే తీసుకొని వచ్చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనం చేయడానికన్నా ఒక 2 అవర్స్ ముందే తీసి పెట్టేసుకుంటే మనకు రూమ్ టెంపరేచర్కి అనేది వచ్చేస్తుంది అనమాట చికెన్. అప్పుడు చేసుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఇందులో ముక్కలకు డిప్ చేయడానికి కోసం మనము 1 కప్ మైదా అండి, హాఫ్ కప్ కార్న్ ఫ్లోర్. పిండి అనేది కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి, ముక్కలను బాగా డిప్ చేయాలి కదా, అందుకనేసి కొద్దిగా ఎక్కువ పిండి అయితే పడుతుందన్నమాట. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్టు, హాఫ్ టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట. పిండిలో కలిసేట్టు ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. ఈ విధంగా చక్కగా కలిపేసుకొని పిండిని అయితే పక్కన పెట్టేసుకుందాం. మెయిన్ దీనికోసం కూల్ వాటర్ అయితే కావాలండి. ఎంత కూల్గా ఉంటే మనకు అంత చక్కగా కుదురుతుందన్నమాట. ముందుగానే వాటర్ అనేది మనము డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు పిండి కలిపేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ తర్వాత చూపిస్తున్నానండి. చూస్తున్నారు కదా, చికెన్ అయితే చక్కగా బాగా మ్యాగ్నెట్ అయిందనమాట. ఇప్పుడు కూల్ వాటర్ని అయితే తీసేసుకొని ఒక బౌల్లో అయితే వేసేసుకుందాం. చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా కూల్ అవ్వాలన్నమాట. వాటర్ వచ్చేసి ఎంత కూల్గా ఉంటే మనకు అంత చక్కగా వస్తుందండి. చూస్తున్నారు కదా, బాగా ఐస్ అయిపోయిందనమాట. ఈ విధంగా కూల్గా ఉంటే మనకు చక్కగా కుదురుతుంది. ఇప్పుడు చికెన్ మరొక 5 మినిట్స్ వచ్చేసి మనము చక్కగా కలుపుకోవాలి. చక్కగా కలుపుకున్న తర్వాత ఈ విధంగా మరొకసారి కలుపుకుంటే మనకు ఉప్పు కారం అనేది చక్కగా పడుతుందన్నమాట. ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు పిండిలో వేసి డిప్ చేసుకోవాలండి. ముక్కలకు ఉప్పు కారం అనేది చక్కగా పట్టించుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో వేసి చక్కగా మనము డిప్ చేసేసుకోవాలి. బాగా పట్టించాలండి పిండి అనేది. ఈ విధంగా చక్కగా ముక్కను పిండిలో ముంచేసి బాగా పట్టించాలన్నమాట. కొద్దిగా వెడల్పుగా ఉన్న బౌల్లో వేసేసుకుంటే మనకు ముక్కలుగా పట్టించుకోవడానికి కూడా ఫ్రీగా ఉంటుందన్నమాట ముక్కలకు. ఈ విధంగా చక్కగా పిండి అనేది ముక్కకు బాగా పట్టాలండి. ఈ విధంగా పిండి పట్టించిన తర్వాత ఇప్పుడు పక్కన పెట్టుకున్న కూల్ వాటర్లో అయితే వేసేసుకోవాలండి. ఒక 30 మినిట్స్ అయితే కూల్ వాటర్లో అలానే ఉంచేయాలన్నమాట. ఈ విధంగా చక్కగా ముక్క మునిగేట్టు పెట్టుకోవాలి. ఈ విధంగా కొద్దిగా ముక్కను తిప్పుతూ చక్కగా కూల్ వాటర్లో అయితే మనము పెట్టేసుకోవాలన్నమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి అయితే చూడండి. ఎలా వచ్చిందనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ అయితే చేయండి. సో ఈ విధంగా
ముక్కను బాగా ఉంచాలన్నమాట. ఒక 30 మినిట్స్ ఆర్ 1 మినిట్ లోపే మనం తీసేసుకోవాలన్నమాట. ఈ విధంగా తీసేసుకొని మరొకసారి మనం పిండిలో వేసి డిప్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా 2 టైమ్స్ చేయాలండి. ఇప్పుడు ఈ పిండిలో వేసేసి మరొకసారి డిప్ చేసేసుకోవాలి. ఈ విధంగా చక్కగా పట్టించాలన్నమాట పిండి అనేది. చక్కగా పట్టించిన తర్వాత ఇక డీప్ ఫ్రై చేసుకోవడమేనండి మనము. ఈ విధంగా చక్కగా పట్టించి మనకు ఇంకా పిండి అనేది ఇలా విదిలించుకోవాలన్నమాట. మనకు ఎంత పిండి ఉంటే అలానే ఉంటుందన్నమాట. పైన ఉన్న పిండి అనేది మనకు కిందకు ఊడిపోతుందన్నమాట. ఈ విధంగా అన్ని ముక్కలకి కూడా పట్టించుకోవాలండి. 2 టైమ్స్ అయితే మనము చేయాలన్నమాట. సో అన్ని ముక్కలు కూడా ఈ విధంగా చక్కగా పిండి అయితే పట్టించేసి పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ కూడా వేడైందండి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడమే. ఈ విధంగా మన ఆయిల్కు సరిపడా ముక్కలను వేసేసి డీప్ ఫ్రై చేసుకోవాలండి. మరీ ఇరుకుగా వేయకూడదు. ముక్కలకు అనేది ఫ్రీగా ఉండాలి కదా మనకు చక్కగా ఉడకడానికి. అందుకనేసి నేను 3 పీసెస్ అయితే వేసాను అనమాట. ఈ విధంగా 1 మినిట్ తర్వాత మరొక సైడ్కి తిప్పుతూ బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. బాగా కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. మరి హై ఫ్లేమ్లో పెట్టేస్తే మనకు పైన అనేది క్రిస్ప్గా వచ్చేసింది, లోపల అలా పచ్చిగానే ఉంటుంది కదా. మరీ లో ఫ్లేమ్లో పెట్టేసిన ఆయిల్ అనేది పీల్చేస్తుంది అనమాట ముక్క అనేది. అందుకనేసి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ విధంగా కలుపుతూ చక్కగా వేయించుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. మెయిన్ కూల్ వాటర్ అండి. ఇందులో కూల్ వాటర్ చక్కగా ఉంటే మనకి ఎంత కూల్గా ఉంటే అంత మంచిగా వస్తుందండి. చూస్తున్నారు కదా, చక్కగా కలర్ కూడా చేంజ్ అయిందనమాట. గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా. చూస్తున్నారు కదా, చక్కగా మనకు వేగిపోయాయి ముక్కలు అనేది. ఇప్పుడు తీసేసుకుందాం. మంచి కలర్ వచ్చిందండి. అచ్చం బయట కొన్నట్టే ఉంటుందండి. టేస్ట్ అయినా కలర్ అయినా అస్సలు ఏమాత్రం తగ్గిపోదండి. సో ఈ విధంగా పక్కకు తీసుకొని మిగిలిన ముక్కలను కూడా మనము మిగిలిన పీసెస్ని ఈ విధంగా వేసేసుకొని వాటిని కూడా డీప్ ఫ్రై చేసుకోవడమేనండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మనము డీప్ ఫ్రై చేసుకుంటే మనకు చక్కగా ఉడుకుతుందన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా 2 సైడ్లు తిప్పుకొని ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉందో. టేస్ట్ కూడా అలానే ఉందండి చక్కగా. సో మనకు KFC అయితే రెడీ అయిపోయిందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.